డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. నేను గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను, మీడియా అనేది ఓన్లీ మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా, ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయాల వారీగా, పార్టీల వారీగా చీలిపోయింది అని గతంలోనే చెప్పాను. సో మనకి మన రాష్ట్రం వరకు మనకు క్లారిటీ ఉంది, ఏ పార్టీకి ఏ మీడియా అనేది కదా, ఎవరు ఎల్లో ఎవరు బ్లూ అనేది క్లారిటీ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా క్లారిటీ ఉంది. లెఫ్ట్ వైపు ఉన్న మీడియా ఛానల్స్ ఏంటి, కాంగ్రెస్ యాంటీ మోడీ మీడియా ఛానల్స్ ఏంటి, ప్రో బీజేపీ మీడియా ఛానల్స్ ఏంటి అని. 90% మీడియా ఛానల్స్ అన్నీ ప్రో బీజేపీని. సరే, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ చాలా కీలకమైన దశలో ఉన్నాయి. సో మరి అమెరికాలో కూడా ఈ మీడియా వ్యవహారం, మీడియా కంపు వ్యవహారం ఉంది. అక్కడ కూడా మీడియా ఏమి నిష్పక్షపాతంగా ఉండే మీడియా అరుదే. ఎందుకంటే మీడియా అనేది నిష్పక్షపాతంగా ఉంటే వాళ్ళు నడపడం కష్టం. ఏదో సాధారణ యూట్యూబ్, మాలాంటి యూట్యూబ్ ఛానల్ అనుకోండి, మేము వీడియోస్ చేస్తాము, వ్యూస్ వస్తాయి, దాంతో ఉన్నంతలో మెయింటైన్ చేస్తాం. కానీ ఒక పెద్ద మీడియా నెట్వర్క్ నడపాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా లాభాపేక్ష ఉండాలి, బిజినెస్ జరగాలి అంటే ఆ బిజినెస్ మొత్తం ఒక పార్టీ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని చోట్ల అంతే. వాళ్ళు ఇచ్చే యాడ్లు, వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్, తర్వాత వాళ్ళు ఇచ్చే టెండర్స్, వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్లు, ఎక్కువగా వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు, దాని మీద రన్ అవుతాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ అంతే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ కూడా పార్టీల మీద డిపెండ్ అయితేనే మనుగడ. ఈ రోజుల్లో మీడియా పరిస్థితి బాగలేదు. అందుకే ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కొత్తగా పెట్టట్లేదు. సరే, ఇప్పుడు ఈ అమెరికా ఎన్నికల్లో ఏ మీడియా ఎటువైపు అనేది ఒకసారి మనం చూసుకుంటే, సిఎన్ఎన్ ఆల్మోస్ట్ అమెరికన్ ఎలక్షన్స్ని ప్రభావితం చేసి అత్యంత కీలకమైంది. అమెరికాలో ఎక్కువ ప్రజాదరణ ఉన్న మీడియా ఇది. డెమోక్రటిక్ క్యాండిడేట్కి అంటే యాంటీ ట్రంప్కి వ్యతిరేకంగా ఈ సిఎన్ఎన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళుగా అంతే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సిఎన్ఎన్ ఆయనకు చెమటలు పట్టించేలా కథనాలు ఇవ్వడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం చేసేది. ఇప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా ట్రంప్కి ఎగ్నెస్ట్గా, ట్రంప్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. డెమోక్రటిక్ అంటే హ్యారిస్గా పనిచేస్తున్నారు. అలాగే ఫాక్స్ న్యూస్ అనేది ట్రంప్కి అనుకూలం, రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నది ఈ సంస్థ ఫాక్స్ న్యూస్ అనేది. ఆ తర్వాత ఎంఎస్ఎన్బిసి అనే ఒక న్యూస్ మీడియా సంస్థ కమలా హ్యారిస్కి అనుకూలంగా పనిచేస్తున్నారు, ట్రంప్కి వ్యతిరేకంగా. అలాగే ది న్యూయార్క్ టైమ్స్ అనే ఒక కీలకమైన మీడియా ఇది. ప్రింటు ప్లస్ డిజిటల్ మీడియా అంతా కూడా కీలకంగా ఉంటారు. వీళ్ళు కూడా ట్రంప్కి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ కమలా హ్యారిస్కి అనుకూలంగా. అలాగే ది వాషింగ్టన్ పోస్ట్ అనే మీడియా కూడా డెమోక్రటిక్ పార్టీకి అనుకూలం, అంటే ట్రంప్కి వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే బ్రీట్బార్ట్ న్యూస్ అనేది రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్కి అనుకూలంగా ఉన్న మీడియా అన్నమాట. అలాగే ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనే సంస్థ రిపబ్లికన్ పార్టీకి అనుకూలం, అంటే ట్రంప్కి అనుకూలంగా నడుస్తున్న సంస్థ. అలాగే న్యూస్ మ్యాక్స్ అనే సంస్థ కూడా రిపబ్లికన్ పార్టీకి, అంటే ట్రంప్కి అనుకూలంగానే ఉన్నది. అలాగే ఏబీసీ అనే సంస్థ చూసుకుంటే యాంటీ ట్రంప్. వాళ్ళు యాక్చువల్లీ న్యూట్రల్గానే ఉండేవాళ్ళు. ఒక 4-5 నెలల కిందటి వరకు వాళ్ళు న్యూట్రల్గానే ఉండేవాళ్ళు. కానీ ఈ ఎన్నికలకు మాత్రం వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. యాంటీ ట్రంప్ అంటే డెమోక్రటిక్ అభ్యర్థికి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత సిబిఎస్, ఎన్బీసీ ఈ రెండు కూడా యాక్చువల్లీ న్యూట్రల్గానే ఉండేవాళ్ళు. ఈవెన్ వాళ్ళు కూడా ఇప్పుడు యాంటీ ట్రంప్గానే ఉన్నట్టుగా ఇస్తున్నారనమాట. అలాగే ఇంకా మీ ఎక్స్ ఉంది కదా, ట్విట్టర్, ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ట్రంప్కి అనుకూలంగా, పూర్తిగా అనుకూలంగా పనిచేస్తున్నారు ట్రంప్. సో ఎలన్ మస్క్ ఈ మధ్య ఆయన ఎక్స్ కొనుగోలు చేశాడు కదా, ట్విట్టర్ కొనుగోలు చేశాడు. ఆయన దాదాపుగా ట్రంప్కి ప్రో క్యాంపెయినింగ్ చేయడానికి, ట్రంప్కి ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి $45 మిలియన్ ఖర్చు పెట్టాడు. అంటే ట్విట్టర్ కంప్లీట్గా ట్రంప్కి అనుకూలంగా మారింది. ఒకవేళ కమలా హ్యారిస్ అధికారంలోకి వస్తే ఈ ఎక్స్ మీద ఖచ్చితంగా కొంచెం చర్యలు గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియా సంస్థలు కదా, చర్యలు తీసేసుకుంటారు. ఇక ఫేస్బుక్, గూగుల్ మాత్రం
యాక్చువల్లీ వాళ్ళు ఫేస్బుక్ ఈ ఎన్నికల వరకు న్యూట్రల్గానే ఉన్నారు. ఎందుకంటే ఫేస్బుక్కి గూగుల్కి యాడ్స్ ఇంపార్టెంట్, రెవెన్యూ ఇంపార్టెంట్. సో వాళ్ళు డిజిటల్ మీడియా, డిజిటల్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్ చాలా కీలకం. వాళ్ళు ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకు మరో పార్టీ నుంచి యాడ్స్ రావు. సో వీళ్ళకి ఒక పార్టీ యాడ్లు అక్కర్లా, వీళ్ళకి 2 పార్టీల యాడ్లు కావాలి కాబట్టి వీళ్ళు న్యూట్రల్గానే ఉన్నారు. ఫేస్బుక్ అండ్ గూగుల్, అంటే గూగుల్, యూట్యూబ్ వీళ్ళన్నీ, అలాగే ఫేస్బుక్, ఇన్స్టా వీళ్ళందరూ న్యూట్రల్గానే ఉన్నారు. కానీ ట్విట్టర్ మాత్రం, ఎక్స్ మాత్రం కంప్లీట్గా ట్రంప్కి అనుకూలంగా మారిందన్నమాట. సో ఇట్లా అమెరికాలో ఉన్న డిజిటల్ మీడియాలు అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, ప్రింట్ మీడియాలు అందరూ కూడా దాదాపుగా అక్కడ 10 ఉంటే 10లో 6 యాంటీ ట్రంప్, అంటే కమలా హ్యారిస్కి అనుకూలంగా ఉన్నాయి. ఒక 4 ట్రంప్కి అనుకూలంగా ఉన్నాయి. సో అక్కడ మీడియా ఇలా పనిచేస్తుంది. కానీ అక్కడ మనలాగా మీడియా మీద కేసులు, కక్ష సాధింపులు ఇవన్నీ ఏముండవు. అయితే అమెరికన్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుద్దా లేదా? అమెరికన్ ఎన్నికల్లో విధానపరంగా, వ్యవస్థల పరంగా చాలా స్ట్రాంగ్గా జరుగుతాయి. కానీ రిగ్గింగ్ జరుగుద్దా లేదా అనేది ఒక కీలకమైన అంశం. అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. రిగ్గింగ్ గతంలో ఎప్పుడైనా జరిగిందా, అటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ అక్కడ రిగ్గింగ్ చేస్తూ పట్టుబడితే ఏం చేస్తారు, సో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. ఇవి నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో సింపుల్గా షార్ట్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.